అయితే నేను నిన్న నీకేం చెప్పాను? ఎన్నున్నా కానీ దశరథ మహారాజు హ్యాపీగా లేడు అని చెప్పానా లేదా? ఎందుకంటే ఆయనకి కొడుకులు లేరు కాబట్టి. సో ఆ కాలంలో ఏంటంటే రాజుకి ఒక కొడుకు ఉంటే రాజు తర్వాత ఆ కొడుకే రాజు అవుతాడని నమ్మేవాళ్ళు. సో అందుకని దశరథ మహారాజు ఇంకా అయోధ్యలో ప్రజలందరూ కూడా వాళ్ళకి రాజు తర్వాత వాళ్ళని ఎవరు పాలిస్తారు అనే ఒక సందేహం ఉండేది. అయితే అప్పుడు దశరథ మహారాజు ఏం చేశాడంటే వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠాశ్రమానికి వెళ్ళి వశిష్ఠుడిని ఒక సలహా అడిగాడు. ఏంటంటే తనకి కొడుకు పుట్టాలంటే ఏం చేయాలని. అయితే అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్పాడంటే పుత్రకామిష్టి యాగం అనే ఒక యాగం ఉంటుంది, అది మీరు అయోధ్యలో జరిపించండి, మీకు తప్పకుండా కొడుకు పుడతాడు అని వశిష్ఠుడు దశరథ మహారాజుకి చెప్పాడు.